టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదు. మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి, ఏం రావు అనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం అయినా సరే, పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్లు ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒక్కడే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. మనలో మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు, ఎక్కడైతే ప్రాంతంలో ఒక సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా, నిక్కర్చిగా ఎవరో ఏమాత్రం అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు. ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలన్నీ ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తులకు వాళ్ళ ద్వారానే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంచేది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు,
వాళ్ళేమో స్లీపర్ సెల్స్, లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబు బ్లాస్టులు చేస్తారు, టెర్రరిస్టులు పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకటి గమనించాలి, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, మనలో పిల్లలు. మన మనుషులు ప్రజల తాలూకు పిల్లల్ని మనం ఇవాళ 50 కుటుంబాల నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సంబంధించిన మంచి చెడ్లన్నీ కూడా వాళ్ళు ఇవాళ సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం చాలా దారుణం. ఈరోజు ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు నేను గడప గడప తిరిగిన కార్యక్రమంలో ఎంతోమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, చిన్నది 310 యూనిట్లు వచ్చినాయి, మా పెన్షన్ తీశారు, మాకు ఇల్లు తీసేశారు, మేము వైఎస్ఆర్సీపీకి ఎంత కష్టపడ్డామంటే వాళ్ళంతా ఒకటి చెప్పారు, మేము రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ఉంటే అదే చేస్తాం, రేపొద్దున మళ్ళీ కరెంట్ బిల్ తగ్గించుకుని ఒక 6 నెలలు బ్యాలెన్స్ పెడితే అప్పుడు మళ్ళీ మేము ఇస్తాం తప్ప మా చేతిలో ఏం లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంటిపైన వేరే పార్టీ తెలుగుదేశం కానీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు కూడా, జెండా కట్టుకొని ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళ తాలూకు పథకాలన్నీ ఈరోజు ఏ రకమైన ఇది లేకుండా ఇస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంటే అంత మంచి వ్యవస్థనే ఈరోజు ఇక్కడ పగబట్టి ఆ వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తాను, మేమందరినీ ఉద్యోగాలను తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడారు. వాళ్ళు ఈయన దగ్గర నుంచి వచ్చింది కాదు, ఎవరైతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి వచ్చింది కాదు, వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళ పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటి నుంచో పాతుపోయి ఉన్న వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు అనేది వాళ్ళ మనసులో వాళ్ళ కోరిక, వాళ్ళు ఇటు పరిస్థితి చేయాలని ఆలోచన. ఇది చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా గతంలో కొన్ని విషయాల్లో నేను అబ్జర్వ్ చేశాను. వాలంటీర్లు తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోయి పిల్లలు ఎక్కడో ఫారిన్లోనో లేకపోతే హైదరాబాద్ బెంగళూరులో ఉంటే వాళ్ళ పేద ప్రజలు ఉండే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బాగోపోయినా సరే వాళ్ళకి మందులు తెచ్చి సర్వీస్ కూడా వాలంటీర్లు చేస్తూ ఉన్నారు. ఒక కొడుకులాగా ఒక కూతురులాగా వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నా ఎన్నో నేను కళ్ళతో నేను చూశాను. ఇంత మంచిగా చేస్తూ ఉంటే వాలంటీర్లు వాళ్ళ మీద పగబట్టి వాళ్ళకి కనీసం 5,000 రూపాయలు మనం ఇచ్చే జీతం గౌరవ వేతం అని కూడా వాళ్ళ చేతికి రాకుండా వాళ్ళని పాడు చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన విషయంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు. అదేవిధంగా 2000 ఇప్పుడు మళ్ళీ నేను అందరికి ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు. ఏదో అదే అంటున్నాడు ఇది అంటున్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు 4,50,000 మందికి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ వాళ్ళందరికీ కనీసం వృత్తి ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటా ఉంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద పగబట్టి కనీసం 5,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళని నాశనం చేయాలని ఆలోచన చేయడం చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళకి గమనించాలి, వారు మారాలి. వాళ్ళు ఎందుకంటే ఇటువంటి దురాలోచన పెట్టుకుని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ఇలాగ ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవటం, వాలంటీర్ వ్యవస్థ తీసేయాలనుకోవటం ఇదంతా కూడా చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్లు ఎవరి పార్టీ మనుషులు కాదు, అది ప్రభుత్వం నియమించిన వ్యక్తులు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యవస్థ, అది ఒక వ్యవస్థ మనం సమాంతరం నడుస్తూ ఉంది. వాళ్ళ ప్రతి పథకాన్ని కూడా పేదలకు చేరవేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పథకం వస్తే ప్రభుత్వంలో వెంటనే ఆ పథకాన్ని పేదలకు చేరువయ్యే విధంగా వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఇంటికి ఈరోజు తెల్లవారి 5 గంటలకల్లా పెద్దమ్మలకి అందరికీ కూడా అవ్వలకి తాతలకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం పిల్లలు 2వ తరగతి దాటితే వాళ్ళకి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. డిగ్రీలోకి వెళ్తే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. హెల్త్ బాగోపోతే వాళ్ళకి మార్గదర్శకంగా చూపించి మీరు హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్తా ఉన్నారు. ఇంత మంచి చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు బాగుపట్టారనేది నాకు అర్థం కాకుండా ఉంది. కేవలం వీళ్ళు స్వార్థంతో ఈ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళ మనుషుల ద్వారా ఈ వ్యవస్థ అంతా నడిపించాలని ఆలోచన చేయడం దుర్మార్గంగా నేను చెప్తా ఉన్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించాలి. వీళ్ళు చేసే విమర్శల్ని, వీళ్ళు చేసే దురాలోచనల్ని మీరు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించి వాళ్ళ మీద మీరు మనసులో పెట్టుకోవాలని కూడా ఆలోచన చెప్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను.